ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ కూడా శుభములు. గుడ్ మార్నింగ్. మరొక నూతన దినాన్ని దేవుడు మీకు నాకు అనుగ్రహించాడు. దినములు ఎంతో త్వరగా గడిచిపోతున్నాయి కదా. అప్పుడే 3 నెలలు మనం పూర్తి చేసుకుని ఏప్రిల్ మాసంలో 4 నెలలోనికి 3వ తారీఖు కూడా మనం వచ్చేసాం. ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క దయ. వాక్యాన్ని మనం విందాం. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను అయోగ్యును, అపాత్రను, నేను దేవునికి యోగ్యును ఏమాత్రం కూడా కానీ కాదు, ఐఎమ్ అన్వర్ది. శిష్యులు కూడా అటువంటి ప్రశ్నలో ఉన్నారు. వీఆర్ ఆల్ అన్వర్ది. మనం అందరం కూడా అపాత్రులమే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను చూచి కొన్ని మాటలు చెప్తున్నారు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. అది ఇస్కరియోతు యోధా కోసం మనందరికీ ఇప్పుడైతే తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు ఈ యొక్క మాట చెప్తూ ఉన్నప్పుడు వారిలో ఒక కలవరం ఏర్పడింది, వారిలో ఒక భయం ఏర్పడింది. మనము అంత యోగ్యులము కాదేమో, మనలో ఒకడు ఆయన్ని అప్పగిస్తున్నాడా, ఆయన్ని మోసగించి అప్పగిస్తున్నాడా అనే ప్రశ్న వారిలో మొదలైంది. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 21-22 వచనాల్లో ఈ మాట రాయబడింది. మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శిష్యులందరూ సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా, అప్పగించడం ఏంటి అని చెప్పి ఒకరి తట్టు ఒకరు చూస్తూ ఉన్నారు. రెండవసారి యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో ఈ విధంగా యోహాను సువార్త 13వ అధ్యాయంలో 38వ వచనంలో, నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా అని పేతురుతో యేసు ప్రభువారు అంటున్నారు. ఆయనను ఎరుగునని, అంటే నన్ను ఎరుగునని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కూయిదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పేతురు, నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్తావు, ఇది నువ్వు జ్ఞాపకం చేసుకో. వెంటనే శిష్యులకు అర్థం కావట్లేదు. మరలా పేతురు లాంటి ఒక బలమైన విశ్వాసి, ఒక బలమైన శిష్యుడు, డిసైపుల్, ఆయనే యేసుప్రభువు వారిని ముమ్మారు ఎరుగునంటే మరి మేమేంటి, మా బ్రతుకులేంటి అన్నట్లుగా మిగిలిన వారు కూడా చాలా షాకింగ్గా, చాలా ట్రబుల్తో, కలవరంతో వారు నింపబడి ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పారో, పేతురు నీవు నన్ను ముమ్మారు ఎరుగునంటావు, ఇట్ షాటర్డ్ దేర్ కాన్ఫిడెన్స్. వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని శిథిలమైపోయేటట్లుగా చేసింది, దెబ్బతీసింది. మనం చూసినప్పుడు మన జీవితంలో కూడా చాలాసార్లు మనం అయోగ్యులమని, అపాత్రులమని, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు అలా అనుకుంటాం. శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టేసినప్పుడు, అదేవిధంగా పేతురు కూడా ముమ్మారు ఎరుగునన్నప్పుడు మనమందరం కూడా అయోగ్యులం, మనమందరం కూడా అపాత్రులం. దేవుడు మనల్ని బట్టి చాలా డిసప్పాయింట్ అయి ఉంటాడు. మనం ఏమాత్రం కూడా యోగ్యులం కాదు, నిష్ప్రయోజకులం అని చెప్పి వారు అనుకుంటూ ఉన్నారు. దేవుని నమ్మకంగా వెంబడించడానికి మనం సరిపోయిన వారం కాదు. దేవుడు మనం చూసి ఏమాత్రం కూడా నమ్మేవానిగా ఆయన ఏమాత్రం కూడా లేడు అని అటువంటి ఆలోచనలు వారు ఉన్నారు. కానీ వీరి విశ్వాసం కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడో చెప్పారు, ఆయన సిలువకు ఎక్కకముందే. లూకా సువార్త 22వ అధ్యాయంలో 32వ వచనంలో మనం చూస్తే, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. అనేక మార్లు మనం నమ్మకస్తులమని కాదు, కానీ ఆయన యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనం తప్పిపోకుండా ఉండాలని తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన చేయువాడుగా ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు మన కొరకు విజ్ఞాపన చేయువాడు. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. సో ఈ విధంగా మనం చూస్తే మన నమ్మిక తప్పిపోకున్నట్లు యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ప్రార్థన చేస్తారు, తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తాడు. నీవు కూడా ఒకవేళ ఇటువంటి ఆలోచనతో, నేను అనేక మార్లు తప్పిపోతున్నాను, అనేక మార్లు పడిపోతున్నాను, నేను యోగ్యుని కాదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఆయన నిన్ను తప్పకుండా స్థిరపరుస్తాడు. నువ్వు నమ్ము అన్నాడు. పేతురు జీవితంలో ఉన్న ఫెయిల్యూర్స్ మనం గమనిస్తే ఒక 3 ఫెయిల్యూర్స్ మీకు చెప్తాను. విశ్వాస విషయంలో తప్పిపోయాడు పేతురు. ఫెయిల్యూర్ ఇన్ ఫెయిత్. విశ్వాస విషయంలో ఓటమి పాలైపోయాడు. తన కష్ట పరిస్థితిలో దేవుని నమ్మడం పేతురికి ఒక సవాలుగా మారిపోయింది. అనుమానించాడు పేతురు కష్ట సమయంలో దేవుని నమ్మడం, క్రీస్తుని నమ్మడం. మనందరూ తెలుసు,
యేసుక్రీస్తు ప్రభువారు ఆ తుఫాను వచ్చినప్పుడు ఆయన సముద్రం మించి నడుచుకొని వస్తున్నాడు. పేతురు చూశాడు. పేతురు కూడా నడవాలి అని చెప్పి అనుకున్నాడు. పడవ దిగాడు, సముద్రంలో అడుగు వేశాడు, నడిచాడు కొన్ని అడుగులు, కొన్ని ఫ్యూ స్టెప్స్ అడుగు ముందుకేసాడు. కానీ చుట్టూ ఉన్న డిఫికల్ట్ పరిస్థితులు, చుట్టూ ఉన్న తుఫాను అలలు తాకిడి చేత పేతురు భయభీతుడయ్యాడు. వెంటనే కిందకి మునిగిపోసాగాడు. చాలాసార్లు మనం కూడా డిఫికల్ట్ టైమ్స్లో విశ్వాస విషయంలో చాలాసార్లు మనం తప్పిపోతూ ఉంటాం. అటువంటి పరిస్థితులు, అయ్యో నేను ఎందుకు విశ్వాసం చూపలేకపోయానని చెప్పి తర్వాత మనం బాధపడతాం. ఆనాడు పేతురు కూడా అటువంటి విశ్వాసం చూపలేని పరిస్థితిలో ఉన్నాడు. ఒకవేళ నీవు కూడా ఒక దినమున ఈ వాక్యాన్ని వింటూ ఉండగా తుఫాన్లు ఎదుర్కొంటున్నప్పుడు, అనగా అనారోగ్యం, ఇల్నెస్, ఫినాన్షియల్ స్ట్రగుల్స్, ఆర్థికపరమైన సమస్యలు, అన్ఆన్సర్డ్ ప్రేయర్స్, జవాబు లేని రాని ప్రార్థనలు, స్పిరిచువల్ డ్రైనెస్, అదేవిధంగా ఆధ్యాత్మిక ఆ యొక్క ఎండిపోయిన పరిస్థితి, అటువంటి పరిస్థితిలో వేర్ ఈస్ గాడ్, దేవుడు ఎక్కడున్నాడు, ఎందుకు నా జీవితం ఇది జరుగుతుంది అని చెప్పి విశ్వాస విషయంలో నీవు ఓటమి పాలవుతున్నావా? అన్నాడు పేతురుని దేవుడు వెంటనే బలపరిచాడు. వెంటనే పేతురు దగ్గరికి వెళ్ళి దేవుడు తన హస్తమిచ్చి పేతురు కిందకి జారిపోయి కింద మునిగిపోయి చనిపోకుండా పేతురుని అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు లేవనెత్తాడు. నువ్వు కూడా విశ్వాస విషయంలో మాటికి తప్పిపోతున్నాను నేను అని చెప్పి నువ్వు అనుకుంటున్నట్లయితే ఆయన నీ దగ్గరికి వస్తాడు, నీ చేయి పట్టుకుంటాడు, పైకి లేవనెత్తేవాడు. కాబట్టి విశ్వాస విషయంలో నువ్వు తప్పిపోతున్నట్లయితే, దేవా నా అపనమ్మిక, నా విశ్వాసాన్ని మన్నించు, అపనమ్మికమైన జీవితం, అవిశ్వాసపు జీవితం నాకు లేకుండా నాకు సహాయం చేయమని ప్రభుని నువ్వు వేడుకో. విశ్వాసం పెరగాలంటే ఏం చేయాలి? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఇటువంటి దేవుని మాటలు వినుట వలన, నువ్వు సొంతంగా వాక్యం చదువుకునేట వలన, ఫెయిత్ కమ్స్ బై హియరింగ్, వినుట వలన విశ్వాసం, అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. రెండోదిగా నాడు పేతురులో ఉన్న మరొక ఫెయిల్యూర్ జీవితం ఏంటంటే ఫెయిల్యూర్ ఇన్ టెంప్టేషన్. శోధనలో పేతురు తప్పిపోతున్నాడు. కొంతమంది విశ్వాసంలో తప్పిపోరు, కొంతమంది తప్పిపోతారు, మరి కొంతమంది శోధనలో తప్పిపోతారు. మాటికి అవే శోధనలో పడుతుంటారు. ఫాలింగ్ ఇన్ టు సిన్ రిపీటెడ్గా అదే పాపంలో పడుతూ ఉంటారు. పేతురు అదే శోధనలో పడిపోయాడు. ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు, ముమ్మారు, 3 times ఈ డినైడ్ జీసస్. యేసుక్రీస్తు అంటే నాకు ఎవరో తెలీదు అని చెప్పి ముమ్మారు పేతురు ఎరుగును అని చెప్పాడు. వెంటనే కోడు కూసింది. చాలాసార్లు మనం కూడా మనం చేసిన తప్పులే మనం చేస్తూ, చేసిన అపరాధాలే, చేసిన పాపములే మనం చేస్తూ శోధనలో తప్పిపోతున్న వారుగా మనం జీవిస్తాం. వెదర్ ఇట్స్ యాంగర్, అది కోపమైన, లస్ట్, శరీరాశ, నేత్రాశ అయినా, ఎడిక్షన్స్, వ్యసనములైన, లేజినెస్, బద్ధకమైన, ప్రైడ్, గర్వమైన, డిస్హానెస్టీ, ఏదైతే నిజాయితీ లేని పరిస్థితులు, చాలాసార్లు చాలామంది శోధనలో పడిపోతూ ఉంటారు. అలా పడిపోతున్నప్పుడు దే ఫీల్ అషేమ్డ్, వారు చాలా సిగ్గునందని వారే, చాలా అవమానంతో, దేవా నేను ఏమాత్రం కూడా యోగ్యుని కాదయ్యా, ఖచ్చితంగా దేవుడు నా విషయంలో డిసప్పాయింట్ అయ్యి ఉంటాడు, ఇంకా దేవుడు నన్ను అంగీకరిస్తాడా, ఇంకా దేవుడు నాకు సహాయం చేస్తాడా, ఏంటయ్యా నేను అస్తమానం బాధ పెడుతున్నాను అని చెప్పి అటువంటి పరిస్థితుల్లో చాలామంది చాలా డిప్రెస్ అయిపోతారు. పేతురు కూడా ముమ్మారు ఎరిగినని చెప్పిన తర్వాత, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆ సముద్ర పొడిన పేతురు కూర్చుంటే యేసుప్రభువు వచ్చి ఎంతో చక్కగా ప్రేమతో, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి ఆయన ఎంతగానో మాట్లాడి, ఆయనను రిజెక్ట్ చేసినందుకు, తిరస్కరించినందుకు, ముమ్మారు కాదన్నందుకు ఆయన ఖండం చేయలేదు కానీ, తిట్టలేదు కానీ, లేకపోతే శిక్షకు గురి చేయలేదు కానీ, ఆయన్ని, పేతురుని ఎంతో ప్రేమతో యేసుప్రభువు పిలిచారు. కాబట్టి ఈ శోధనలో మనకి దేవుడు ఈ ప్రొవైడ్స్ ఎ వే అవుట్ ఆఫ్ టెంప్టేషన్. శోధనలో తప్పించుకునే మార్గాన్ని దేవుడు మనకి తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. ఆ మార్గం కొరకే మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు కూడా శోధనలో పడుతున్నావా, కన్ఫెస్, ఒప్పుకో, రిపెంట్, పశ్చాత్తాపపడు. నీవు చక్కగా దేవుని కొరకు జీవించడానికి ఆశపడి ఒక ఫెలోషిప్ కలిగి సహవాసంలో ముందుకు బలంగా వెళ్ళినప్పుడు శోధనను జయించే కృప దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు. మూడోదిగా పేతురు జీవితంలో ఫెయిల్యూర్ ఇన్ లైఫ్స్ రెస్పాన్సిబిలిటీస్, ఆ యొక్క జీవితపు బాధ్యతలు నిర్వర్తించే విషయాల్లో పేతురు ఓటమి పాలైపోయాడు. వల వేస్తున్నాడు, రాత్రంతా కష్టపడుతున్నాడు, వల వేస్తున్నాడు, కానీ చేపలు పడట్లేదు. అదే తన కుటుంబ పోషణకు ఆధారం, తన కుటుంబం ముందుకు నడిపింపబడి పోషించబడటానికి అదే ఆస్కారం.
కానీ వలలు వేస్తున్నప్పటికీ, రాత్రంతా కష్టపడుతున్నప్పటికీ ఏమాత్రం కూడా చేపలు పడలేని పరిస్థితి. పేతురు అంటే ఎవరంటే చేపలు పట్టేవాడు, స్కిల్డ్ ఫిషర్ మ్యాన్, చాలా జ్ఞానవంతుడు, మంచి నైపుణ్యత కలిగిన జాలరి అన్నాడు పేతురు. కానీ తన పనిలో ఫెయిల్ అయిపోయాడు, ఓటమైపోయాడు. చాలాసార్లు చాలామంది ఎంతో స్కిల్ కలిగి ఉంటారు, వారి యొక్క ఉద్యోగంలో, వ్యాపారంలో, పనిలో ఎంతో నిపుణత, ఎంతో నైపుణ్యత, ఎంతో నేర్పు వారు కలిగి ఉంటారు, కానీ స్టిల్ దే ఫెయిల్. కానీ మన జీవితాల్లో ఎప్పుడైతే మన రక్షకుడు, మన ప్రభు మన జీవితాల్లో కానీ అడుగు పెడతాడు, ఎప్పుడైతే యేసుప్రభు వారు నీ వలను ఇదిగో అలాగే నేను చెప్పిన వైపుగా నువ్వు వేయి అని చెప్పి యేసుప్రభు వారు చెప్పినప్పుడు, వెంటనే పేతురు అటువైపు వల వేసినప్పుడు ఈ రిసీవ్డ్ అన్ ఓవర్ ఫ్లోయింగ్ బ్లెస్సింగ్, వలలు పిగిలిపోయేంతగా ఆశీర్వదించబడ్డాడు. సో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో జాబ్ లాస్తో, ఉద్యోగం పోయి, ఫినాన్షియల్ స్ట్రెస్తో, ఆర్థికపరమైన ఆ యొక్క నిరాశకు గురై, ఫ్యామిలీ బర్డెన్స్తో, కుటుంబ భారాలతో, వై ఈజ్ నథింగ్ వర్కింగ్ అవుట్, ఏంటి ఏది కూడా అవ్వట్లేదు సరిగా అని చెప్పి బాధపడుతూ, దిగులు పడుతూ, విచారంతో ఉన్నావా? నా జీవితం అంతా ఓటమి పాలుగా ఉందయ్యా అని చెప్పి బాధపడుతున్నావా? దేవుడు ఇంకా నాకు నా యొక్క జీవితంలో ఏదైనా అనుగ్రహిస్తాడా, నన్ను పోషిస్తాడా, నన్ను సమకూరుస్తాడా అని చెప్పి ప్రశ్నలతో నువ్వు ఉన్నావా? సతమతమవుతున్నావా? జ్ఞాపకం చేసుకో, దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మారదు. అనుదినము నూతనముగా ఆయనకు నీ పట్ల వాత్సల్యము పుడుతూ ఉంది. నూతనముగా, ఎవ్రీడే న్యూ కంపాషన్, ప్రతిరోజు నూతన కనికరం, నూతన కృప ఆయనకు నీ పట్ల కలిగి ఉంది. విలప వాక్యాలు 3వ అధ్యాయం 22-23 వచనాల్లో మనం అదే చూస్తాం. ఈ స్టిల్ ఫెయిత్ఫుల్, ఆయన ప్రేమ ఎప్పుడు కూడా మారిపోదు. నీవు ఇబ్బంది పడుతున్నప్పుడు, స్ట్రగుల్ అవుతున్నప్పుడు కూడా ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. కాబట్టి నీ యొక్క ప్రతి అవసరత క్రీస్తు మహిమేశ్వరంలో సమృద్ధి, ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు నీ పరిస్థితుల్లో నువ్వు ఫెయిల్ అవుతున్నావా? నీ పనిని, నీ యొక్క పరిస్థితుల్ని దేవునికి అప్పచెప్పు. నీ భారము యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. జ్ఞానం అడుగు, ఆయన యొక్క సమయంలో తప్పనిసరిగా ఆయన యొక్క ప్రావిజన్ నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నో ఫెయిల్యూర్ ఈజ్ ఫైనల్ విత్ జీసస్. ఓటమి పాలైన జీవితం ఏమాత్రం కూడా ముగింపు కాదు. ఈ రెస్టోర్స్, స్ట్రెంగ్థెన్స్ అండ్ యూజెస్ అస్ ఫర్ హిస్ గ్లోరీ. ఆయన మనల్ని సమకూరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు, తన నామ మహిమ కొరకు మనల్ని నిలబెడతాడు, ఉపయోగించుకుంటాడు, వాడుకుంటాడు. కాబట్టి ఈరోజు ఏ పరిస్థితులతో బాధపడుతున్నావు? పేతురు విషయంలో మనం 3 పరిస్థితులు మనం చూసాం. కుటుంబ విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో పేతురు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. అదేవిధంగా శోధనలో తప్పిపోతూ ఉన్నాడు. నేను దేవుని డిసప్పాయింట్ చేస్తున్నానా అనే పరిస్థితుల్లో ఉన్నాడు. తర్వాత విశ్వాస విషయంలో తప్పిపోతూ వచ్చాడు. ఒకవేళ నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు నువ్వు బాధపడుతున్నావు, తప్పిపోతున్నావు, డిసప్పాయింట్ అవుతున్నావు, యోగ్యుని కాదని చెప్పి ఏ విషయాలు అనుకుంటున్నావు, ఆయన నమ్మదగిన వాడు. ఆయన తప్పనిసరిగా నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను సమకూరుస్తాడు. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నిన్ను నీ హస్తాన్ని పట్టుకుంటాడు. నీ యొక్క జీవితంలో తప్పనిసరిగా ఆయన కృపను చూపిస్తాడు. అన్నాడు పేతురుని స్థిరపరిచిన దేవుడు నిన్ను కూడా అన్ని విషయాల్లో స్థిరపరిచి, నిన్ను బలపరిచి, తన బండ మీద దేవుడు నిన్ను నిలబెట్టి నడిపించునుగాక. ఆమేన్. మీకోసం నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేయండి. తండ్రి, నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా. విన్న మాటలు బట్టి మీకు స్తుతులు, మీరు అందించిన వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, మా రక్షకుడు, మా క్రీస్తు యేసు ప్రభువా, అనేక మార్లు విశ్వాసంలో తొలగిపోతున్నప్పుడు, ఆర్థిక పరిస్థితుల్లో తొలగిపోతూ, కుమిలిపోతూ ఉన్నప్పుడు, మిమ్మల్ని మెప్పించలేని జీవితాలు మా జీవితాలు మేము కలిగి ఉన్నప్పుడు, శోధనలో, విశ్వాస విషయంలో తొలగిపోతున్నప్పుడు, దేవా మేము డిసప్పాయింట్ అవుతాం. అయ్యో, నేను దేవునికి ఏమాత్రం కూడా యోగ్యుని కాదు, అర్హుని కాదు అని చెప్పి బాధపడతాం. దేవా, అటువంటి పరిస్థితుల్లో ఎవరెవరైతే ఉన్నారో వారిని మీరు బలపరచండి. వారికి మీ యొక్క సహాయమును అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు నీకు కృప చేత, నీకు ఆత్మచేత వారిని నింపండి అయ్యా. ఎవరెవరు ఏ స్ట్రగుల్స్తో ఉన్నారో, ఎవరెవరు ఏ యొక్క పరిస్థితులతో ఉన్నారో మీరు వారిని బలపరచండి. క్రీస్తు అనే బండ మీద వారిని నిలబెట్టండి అయ్యా. దేవా, నేను ఫెయిల్యూర్ కాదు, నేను నా యొక్క జీవితం ఓటమిలోనే ఉండదు, దేవుడు నన్ను స్థిరపరుస్తాడనే నమ్మిక వారికి అనుగ్రహించి, వారి ప్రతి పరిస్థితి నీకు అప్పగించుకోవడానికి ప్రియరక్షకుడా కృప చూపి బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అటు రీతిగా ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో వారందరి జీవితాలు కూడా దేవా నీ కృపను అనుగ్రహించమని, వారందరూ నడిపించి బలపరిచి పేతురు వలె స్థిరపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా రేపటి దినమున మనం కలుద్దాం.
అంతవరకు ప్రభు యొక్క కృప మీకు తోడైనగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.